ప్రముఖ మోడల్ బాలీవుడ్ నటి పూనం పాండే సర్వికల్ క్యాన్సర్ తో చనిపోయిందనే వార్త ఒక్కసారిగా టాలీవుడ్ ను బాలీవుడ్ ను షాక్ కు గురిచేసింది. దీంతో సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు వీడియోలే వైరల్ గా మారాయి. ఆమె మరణ వార్త బయటకు రావడంతో అందరూ రిప్పని పోస్టులు కూడా పెట్టారు. ఆమె నిజంగానే చనిపోయిందా అనే చర్చ కూడా సాగింది. ఎందుకంటే ఎవరైనా సెలబ్రిటీలు కన్నుమూస్తే వారి ఇంటికి సహనటులు బంధుమిత్రులు కూడా వస్తారు. మీడియా కూడా అక్కడే ఉంటుంది. కానీ పూనం పాండే ఇంటి దగ్గర అలాంటిదేమీ కనపడలేదు. ఆమె ఫ్యామిలీకి సంబంధించిన వారెవ్వరూ మాట్లాడలేదు. ఒకవేళ పూనం పాండే నిజంగానే తుదిశ్వాస విడిచి ఉంటే ఆమె డెడ్ బాడీ ఎక్కడుంది? అసలు సర్వికల్ క్యాన్సర్ కోసం ఏ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంది? సర్వికల్ క్యాన్సర్ రాగానే అంత త్వరగా మరణిస్తారా? వంటి ప్రశ్నలు అందరిలోనూ మొదలాయి. అయితే ఇప్పుడు ఆమె మృతి నిజం కాదని పూనం పాండేని స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేసి సంచలనం రేపారు. ఆ వీడియోలో ఆమె సర్వికల్ క్యాన్సర్ పై చాలా మంది మహిళలకు తెలియదని, దీనిపై అవగాహన కల్పించేందుకే తాను ఈ క్యాన్సర్ తో చనిపోయినట్టు ప్రచారం చేశానని ఆమె తెలిపారు. తన మరణ వార్తతో సర్వికల్ క్యాన్సర్ గురించి చర్చ జరగడం హర్షణీయమని అన్నారు. అలాగే తన మరణ వార్త విని ఎవరైనా బాధిస్తే క్షమించమని ఆ వీడియోలో కోరారు. దీంతో ఈ వార్త విన్న నెటిజన్లు ఈవిడకి ఇదేం పోయే కాలం అంటూ కామెంట్లు చేస్తున్నారు.